నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. భీమవరం పురాధీశ్వరి శ్రీ శ్రీ మావులమ్మ అమ్మవారి హుండీలను శనివారం తెరిచి లెక్కించగా గత 45 రోజులకు గాను శ్రీ అమ్మవారికి భక్తుల హుండీలో చెల్లించిన నగదు 40,82,260 రూపాయలు ఆదాయం లభించగా బంగారం 67 గ్రాముల 100 మిల్లీగ్రాములు, వెండి 165 గ్రాములు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ హుండీ లెక్కింపులో దేవాదాయ ధర్మాదాయ శాఖ భీమవరం తనిఖీదారు వి వెంకటేశ్వరరావు, శ్రీ శక్తేశ్వర స్వామి ఆలయ కార్యనిర్వహణాధికారి కె శ్రీనివాస్, ఆలయ సహాయ కమిషనర్ కార్యనిర్వహణాధికారి బుద్ధ మహాలక్ష్మి నాగేష్ పాల్గొన్నారు. అత్తిలి మండలం మంచిలి గ్రామ సిపిఎం సీనియర్ సభ్యులు ప్రజా కళాకారులు కలిగొట్ల అప్పారావు ఆదివారం మంచిల్లో అనారోగ్యంతో మృతి చెందారు. అప్పారావు మృతికి సిపిఎం అత్తిలి మండల మంచిలి గ్రామ శాఖ ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని వ్యక్తం చేసింది. అప్పారావు మృతి ప్రజా ఉద్యమానికి తీరం లోటని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కేతా గోపాల్ అన్నారు. అప్పారావు 50 సంవత్సరాలు కమ్యూనిస్టు ఉద్యమంలో సుదీర్ఘకాలం సంబంధం కలిగి ఉన్నారని తెలిపారు. సిపిఎం తణుకు డివిజన్ కమిటీ సభ్యులుగా, అత్తిలి మండల సభ్యులుగా, ప్రజానాట్య మండలి జిల్లా కమిటీ సభ్యులుగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారని అన్నారు. కంజరి కళాకారునిగా, మైక్ అనౌన్సర్గా కొంచెం కంఠంతో అత్తిలి చుట్టుపక్కల గ్రామాల్లో అప్పారావు సుపరిచితులని గోపాల్ అన్నారు. అప్పారావు మృతికి పాతాల పద్మారావు, రాగిడి వెంకట్రావు, ధర్మేంద్ర, ఎం సురేష్, అప్పన్న, రాంబాబు, నక్క శ్రీనివాస్ తదితరులు సంతాపాన్ని తెలిపారు. పారదర్శకంగా అర్హులందరికీ సంక్షేమం అందాలంటే మళ్ళా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని, టీడీపీ వస్తే ప్రజలను దోచుకు తినేందుకు జన్మభూమి కమిటీలు వస్తాయని రాష్ట్ర పౌర సరఫరాలు వినోద వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తనకు 19వ వార్డులో ఆదివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మంత్రి కారుమూరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014 నుండి 19వ సంవత్సరం వరకు టీడీపీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా పేదలు ఏ లబ్ధి కావాలన్నా జన్మభూమి కమిటీలకు ముడుపులు చెల్లించుకోవాల్సి వచ్చేదని, కానీ ఆ తర్వాత జగనన్న ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 58 నెలల కాలంలో అర్హులైతే చాలు సంక్షేమం ఇంటి గుమ్మంలోకి వచ్చేలాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజారంజక పాలన అందిస్తున్నారని అన్నారు. కుల, మతం, పార్టీ భేదాలు లేకుండా టీడీపీ, జనసేన పార్టీల వారికి కూడా సంక్షేమాన్ని అందించిన ఘనత జగన్ ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. సంక్షేమ ప్రభుత్వం కావాలో, జన్మభూమి కమిటీలు కావాలో ప్రజలు ఇప్పటికీ ఆలోచించి సిద్ధంగా ఉన్నారని అన్నారు. కాబట్టి ప్రజలంతా తమ విలువైన ఓటును ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు, ఎంపీ అభ్యర్థిగా గూడూరు ఉమాబాలకు ఫ్యాన్ గుర్తుపై బటన్ నొక్కి వేయాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి కారుమూరి పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటికి తిరిగి ఫ్యాన్ గుర్తుపై ఓటేయమని కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంసీ మాజీ చైర్మన్ చిట్టు శ్రీ వెంకట సుబ్బారావు, ఇండిగవల్ బలరామకృష్ణ, మంగిన సూర్య, మెహర్ అన్సారీ, బల్జేపల్లి రవిశంకర్, వి సీతారాం, పేరయ్య శాస్త్రి, ఫణికుమార్, చేసెట్టి లలితా శంకర్, వీరమల్లు ఫణీంద్ర కుమార్, కొమ్మోజు రామకృష్ణ, కుడుపుడి చంద్రరావు, వై రామకృష్ణ, కొట్టారు రామాంజనేయులు, తాటిపత్తి వాసు తదితరులు పాల్గొన్నారు. తణుకు పట్టణ వాకర్స్లకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తారని, సభ్యులెవరూ తమకు అవసరమైన వసతుల కోసం ఎటువంటి డొనేషన్స్ ఇవ్వాల్సిన పరిస్థితి లేదని రాష్ట్ర పౌర సరఫరాలు వినోదాల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తణుకులో మంత్రి కారుమూరి ఆదివారం గుడ్ మార్నింగ్ తణుకు కార్యక్రమంలో భాగంగా శ్రీ చిట్టూరింద్రయ్య మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో వాకర్స్ ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ హయాంలో క్రీడా ప్రాంగణం, వాకింగ్ ట్రాక్ ఎన్నో సమస్యలు ఉండేవని, వాటన్నిటిని తాము వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో పరిష్కరించినట్టు చెప్పారు. ట్రాక్ చుట్టూ ఉన్న పల్ల ప్రాంతాన్ని మెరక చేసి ట్రాక్ ను మరింత చక్కగా తీర్చిద్దామని వివరించారు. వాకింగ్ అనంతరం వ్యాయామం చేసుకునేందుకు ఓపెన్ జిమ్ ను అందుబాటులో తీసుకువచ్చి విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశామని, రానున్న రోజుల్లో ఆ ప్రాంతంలో మంచినీటి సదుపాయం కలగచేస్తామని తెలిపారు. వాకర్స్ అంతా కూడా తమకు ఎవరు మంచి చేశారో గుర్తించి ఓటు వేయాలని కోరారు. వాకర్స్ ఏ సౌకర్యం కావాలన్నా తనను నేరుగా కలవచ్చునని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వాకర్స్ తో పాటు కాసేపు యువతతో క్రికెట్, షటిల్ ఆడి వారిలో ఉల్లాసంగా గడిపారు. కార్యక్రమంలో ఎంసీ మాజీ చైర్మన్ చిట్టు శ్రీ వెంకట సుబ్బారావు, ఇండిగవల్ బలరామకృష్ణ, మెహర్ అన్సారీ, నూకల కనదుర్గ, వీరమల్లి ఫణీంద్ర కుమార్, చేసెట్టి లలితా శంకర్, అమర్, కుడుపుడి చంద్రరావు, మార్సెట్టి శేషగిరి, పిల్లి సూరిబాబు, సాక్షి గోపాలరావు, పల్లిపు సూర్యచంద్రరావు, మండ సూరిబాబు, రేలంగి రాంబాబు, గారపాటి సత్యనారాయణ, జల్లూరు జగదీష్, మానిపల్లి శేఖర్, షేక్ జిలానీ, రామకృష్ణ, గుమ్మడి సింగ్, శ్రీను పాల్గొన్నారు. నీరుల్లి పచ్చిమిర్చి కూరగాయల వర్తక సంఘ నాయకులు, సభ్యులతో మంత్రి కారుమూరి ఆదివారం ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. తనకు ఎస్కేఎస్ మహిళా కళాశాల సమీపంలో ఉన్న మార్కెట్ వద్దకు వెళ్లి వారిని కలవడంతో సంఘ ఆధ్వర్యంలో మంత్రిని ఘనంగా స్వాగతం పలికి దుస్సాలువతో సత్కరించారు. సంఘం అభివృద్ధి కృషి చేస్తానని, మార్కెట్ కు వచ్చే రైతుల సౌకర్యార్థం అవసరమైన టాయిలెట్లు తదితర వసతులు కల్పిస్తారని హామీ ఇచ్చారు. కార్యక్రమ సంఘాధ్యక్షులు నాగిరెడ్డి నాగేశ్వరరావు, ఉపాధ్యక్షుడు చిరుమిల్లి సాంబా,
కొత్తపల్లి రామచంద్రరావు, ఎండుబల్లి బలరామకృష్ణ, పసుపులేటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆదివారం ఇరగవరం ఎంపీటీసీ సభ్యుడు మంగిన రామానాయుడిని పరామర్శించారు. ఇటీవల రామానాయుడు తల్లి మంగిన భారతి అనారోగ్యంతో మృతి చెందడంతో మంత్రి పరామర్శించి సంతాపాన్ని వ్యక్తం చేశారు. కాగా ఇరగవరం గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకుడు గరగ నాగేశ్వరరావుని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పరామర్శించారు. ఇటీవల నాగేశ్వరరావు రోడ్డు ప్రమాదంలో గాయపడడంతో మంత్రి పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మంత్రి వెంట వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు కొప్పిశెట్టి దుర్గాప్రసాద్, పాలా పాలేశ్వరరావు, కుడుపుడి సత్యనారాయణ, యుగంధర్, జక్కంశెట్టి రాంబాబు, మంగిన రామయ్య తదితరులు ఉన్నారు. యేసు ప్రభు చూపించిన శాంతి మార్గం సదా అనుసరణీయమని తణుకు మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి ఆర్మీ రాధాకృష్ణ అన్నారు. ఈస్టర్ పండుగ సందర్భంగా తణుకు నియోజకవర్గంలోని అనేక చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. ప్రార్థనలకు అతిథిగా విచ్చేసిన ఆర్మీ రాధాకృష్ణ ఆయా చర్చిల్లోని సాంప్రదాయాలకు అనుగుణంగా ప్రార్థనలో పాల్గొన్నారు. చెడు మీద మంచి సాధించిన విజయాన్ని గుర్తుగా ఈస్టర్ జరుపుకుంటున్నామని అన్నారు. తణుకు నియోజకవర్గాన్ని మంచి మార్గంలో అభివృద్ధి చేసుకునేందుకు పునరంకితం కావాలని ఆర్మీ రాధాకృష్ణ అన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థలో కండక్టర్ గా చేరి ప్రస్తుతం తణుకు డిపోలో ఎర్నింగ్ సెక్షన్ ఏడీసీగా సేవలందిస్తున్న శ్రీపురపు కనక సత్యనారాయణ 31న రిటైర్మెంట్ అవుతున్న సందర్భంగా తణుకు డిపో మేనేజర్ కార్యాలయంలో అభినందన సభ నిర్వహించారు. 37 సంవత్సరాల సంస్థకు విశిష్ట సేవలందించిన వీరిని డిపో మేనేజర్ సప్ప గిరిధర్ కుమార్ సహోద్యోగులు సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.